జగిత్యాల జిల్లా కొడిమాల్య మండల కేంద్రంలోని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసులో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ మొయినుద్దీన్ 80,000 లంచం తీసుకుంటుండగా ఏసీపీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఏసీపీ కరీంనగర్ డీఎస్పీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ ఆకస్మిక తనిఖీలు జరిగాయి. డోర్లు వేసుకుని అధికారులు ఆఫీసులో తనిఖీలు చేపట్టారు. రాష్ట్రంలో ఇటీవల పట్టుబడుతున్న పలువురు అధికారుల అక్రమ సంపాదన చూస్తే కళ్ళు బైర్లు కమ్మాల్సిందే. వివిధ ప్రభుత్వ విభాగాల్లోని కీలక అధికారులపై ఏసీపీ జరిపిన దాడుల్లో ఒక్కొక్కరి వద్ద తక్కువలో తక్కువ 100 కోట్ల వరకు ఆస్తులు బయటపడ్డ తీరు సంచలనం సృష్టిస్తుంది. ఇన్స్పెక్టర్ ఏసీబీ కరీంనగర్ అండి. ఈరోజు కొడిమ్యాల విలేజ్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కొడిమ్యాల రేంజ్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ని లంచం తీసుకుంటూ పట్టుకోవడం జరిగింది. కొడిమ్యాల విలేజ్కి చెందిన ఒక అతను 120 టేక్ చెట్లు కొట్టి వాటిని ట్రాన్స్పోర్ట్ చేసుకోవడానికి పర్మిషన్ గురించి అప్లై చేసుకున్నాడు కొడిమ్యాల ఫారెస్ట్ రేంజ్ ఆఫీస్లో. దాని గురించి ఫారెస్ట్ రేంజర్ గారు మొయినుద్దీన్ గారు 2 లక్షలు డిమాండ్ చేయడం జరిగింది. ఆ ట్రీస్ కొట్టడానికి ట్రాన్స్పోర్టేషన్కు ఫీజుగా చాలన్స్ కాకుండా 2 లక్షలు అదనంగా డిమాండ్ చేయడం జరిగింది. దాంట్లో ఒక ₹1,00,000 13/5/2026 రోజు ఇచ్చారు. ఈయన ట్రాన్స్పోర్టేషన్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా మిగిలిన ₹1,00,000 ఇవ్వమని చెప్పి ఈయనను ఫోర్స్ చేస్తూ ఉంటే అతను ఏసీబీకి ఆశ్రయించాడు. మేము అతన్ని ఫర్దర్ రిక్వెస్ట్ గులాముద్దీన్ గారు నా వ్యక్తి రిక్వెస్ట్ చేస్తే దాన్ని ₹1,00,000 80,000కు తగ్గించి ఒప్పుకున్నాడు. ఆ ₹80,000 ఈరోజు ఈ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసు ఇక్కడ కొడిమ్యాలలో ఇస్తుంటే మేము రైడ్ చేసి రెడ్ హ్యాండ్గా పట్టుకోవడం జరిగింది. ఫర్దర్గా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ గారిని మేము కోర్టులో స్పెషల్ కోర్టు ఏసీబీ కరీంనగర్లో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ప్రైవేట్లో ఇతను పవర్ అపార్టాన్ని తీసుకొని ఆ 120 చెట్లు అతని దగ్గర నుంచి ఈయన కొనుక్కొని దాన్ని కొట్టడానికి పర్మిషన్ ఫారెస్ట్ ఆఫీషియల్గా తీసుకున్నాం. కొడిమ్యాల ఎవరు ఆధ్వర్యంలో మీరు పట్టుకున్నారు? డిఎస్పీ గారు మా సార్ విజయ్ కుమార్ సార్ ఆధ్వర్యంలో మేము ఇన్స్పెక్టర్ల ముగ్గురు పార్టిసిపేట్ చేసాం. అయితే ఎఫ్ఆర్ఓ గారు ఉన్నారు, మిగతా విచారణ జరుగుతుంది. దాంట్లో ఇంకెవరైనా ఇన్వాల్వ్ అయితే ఫర్దర్గా యాక్షన్ విచారిస్తున్నాం. 54388954కి